56 దగ్గర ఉంది. అలానే క్రూడ్ ఆయిల్ కూడా $84 $82 దగ్గరకు వచ్చేసింది. యూఎస్ ఇరాన్ పీస్ డీల్ అనేది ఎక్కడ చూసినా ఏషియన్ మార్కెట్స్ కానీ యూఎస్ మార్కెట్స్ కానీ అంతా కూడా పాజిటివ్గా ఉండడంతో మన మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ 24,000 దగ్గర ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అలానే 24,500 నెక్స్ట్ మనం టార్గెట్ అని చెప్పొచ్చండి. సో ఇరాన్ యూఎస్ డీల్ అనేది మనకి జెనీవాలో ఈ ఫ్రైడే రోజు జరగబోతుంది. లెట్స్ హోప్ మళ్ళీ ట్రంప్ ఎటువంటి సర్ప్రైజెస్ ఇవ్వకపోతే సో లెట్స్ హోప్ దిస్ విల్ కంటిన్యూ దిస్ ర్యాలీ అని మనం ఆలోచిద్దాము. అలానే ఫెడ్ నుంచి కూడా మనకి మంచి రిపోర్ట్ రాబోతోంది, మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీక్లో. ఒకవైపు ఫ్రైడే రోజు యూఎస్ ఇరాన్ డీల్ ఏ విధంగా అగ్రిమెంట్లోకి వస్తున్నారు, ఎలాంటి పాయింట్స్ మీద, అదే న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ మీద కానీ, స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేయడం కానీ, బ్లాకేడ్ని తీసేయటం కానీ, సో ఇలాంటి అంశాల మీద వాళ్ళకి అగ్రిమెంట్ కుదురుతుంది అనేది మొత్తం అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో అలానే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ యూఎస్లో మనకి ఏ విధంగా అన్చేంజ్డ్ ఉంచుతారా, ఏమైనా పెంచుతారా, తగ్గిస్తారా, బట్ థింగ్స్ ఆర్ సేయింగ్ దట్ వాళ్ళు అన్చేంజ్డ్గానే ఉంచుతారండి. బట్ వాళ్ళు ఇచ్చే మానిటరింగ్ కానీ రివ్యూ కానీ చాలా ఇంపార్టెంట్. సో ఏ విధమైన రివ్యూ ఇస్తారు, మేబీ ఫ్యూచర్లో పెంచబోతున్నారా, ఇన్ఫ్లేషన్ ఎలా ఉంది, సో దాన్ని బట్టి మన మార్కెట్స్ కూడా మళ్ళీ రివ్యూ అవుతాయండి. బట్ యూఎస్ ఇరాన్ పీస్ డీల్ రిలేటెడ్ స్టాక్స్ అయితే చాలా వరకు పాజిటివ్గా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఓఎంసీస్ అండి. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ $80 $82కి వచ్చిందో, సో ద మోస్ట్ అడ్వాంటేజ్ ఎవరికి అంటే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లైక్ బీపీసీఎల్, హెచ్పీసీఎల్, వాటికి చాలా పాజిటివ్ న్యూస్. అలానే ఏవియేషన్కి కూడా చాలా పాజిటివ్ న్యూస్, లైక్ ఏవియేషన్ కంపెనీస్ లైక్ ఇంటర్గ్లోబ్, అలానే స్పైస్ జెట్ ఇలాంటి, ఇండిగో లాంటి కంపెనీస్ పాజిటివ్గా వెళ్తూ ఉన్నాయి. అలానే ఏషియన్ పెయింట్స్ లాంటి పెయింటింగ్ కంపెనీస్కి, అలానే మిడిల్ ఈస్ట్లో కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉన్న ఎల్ఎన్టీ కంపెనీస్, వీళ్ళంతా కూడా ఈ కంపెనీస్ అన్నీ కూడా మళ్ళీ లైమ్ లైట్లోకి వస్తున్నాయి. ఇంకొక న్యూస్ ఏంటంటే ఎథనాయిల్ 100% వాడడానికి గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందండి. సో నౌ యూ కెన్ సీ ఈ 100% ఎథనాయిల్తో మన క్రూడ్ ఆయిల్ మీద డిపెండెన్సీ తగ్గించుకోవడానికి ఈ విధంగా మనం కొన్ని ఆల్టర్నేటివ్స్ చూస్తున్నాము. అందులో భాగంగా ఈ 100 రాబోతోంది. సో దానివల్ల కొంచెం షుగర్ స్టాక్స్ కూడా పాజిటివ్లో ఉంటాయి. సో మొత్తం మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ పాజిటివ్లో ఉండడంతో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఎస్పెషల్లీ ఈ గోల్డ్ లోన్స్ ఇచ్చే కంపెనీస్, ఇవన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయండి. సో లుక్ అవుట్ ఫర్ మోర్ ఆప్షన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ సెక్టార్స్ లైక్ మెటల్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఏవియేషన్, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. ఈ పీస్ డీల్ కానీ ఫ్రైడే రోజు కంప్లీట్గా అయిపోయింది అంటే సో వీ క్యాన్ సీ సమ్ మోర్ అప్ మూవ్ ఇన్ ద మార్కెట్స్ towards 24,500 and 24,700. Thank you so much for watching.